తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం। ఈ రోజు ఉదయం తెల్లవారుజామున తాండూర్ బస్ డిపో నుంచి బయలుదేరినటువంటి ఒక ఆర్టీసీ బస్సు మిర్జాపూర్ గ్రామం ఖానాపూర్ గేట్ వద్దకి రాగానే ఆ మలుపు వద్ద వేగంగా విచ్చేసినటువంటి కంకరతో నిండి ఉన్నటువంటి ఒక టిప్పర్ ఢీకొనడం వల్ల తీవ్రమైన ప్రమాదం జరిగింది। ఈ ప్రమాదంలో టిప్పర్ వేగం అతివేగాన్ని ఒక భారీ వేగం అత్యంత వేగంతో మరి ఎదురుగా ఏమొస్తుంది చూసుకోకుండా అదే మాదిరిగా భారీ లోడ్తో 30 టన్నులే ఉండవలసినటువంటి కెపాసిటీ కలిగిన ఈ టిప్పర్ సుమారు 60 టన్నులకు పైగా కంకరను నింపుకొని వస్తూ ఆ వేగంలో ఎదురుగా వస్తున్న బస్సును తప్పించాలని చెప్పేసి ఎదురుగా ఉన్న గుంతలను తప్పించాలని చెప్పేసి చేసిన ప్రయత్నంలో వేగం అదుపు కాక ఎదురుగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్సును ఢీకొనడం వల్ల కంకర టిప్పర్లో ఉన్నటువంటి కంకర పూర్తిగా ఆర్టీసీ బస్సులోకి వెళ్ళిపోయింది। ఆర్టీసీ బస్సులోకి టిప్పర్ పూర్తిగా ముందు భాగంలోకి చొచ్చుకుపోయింది। టిప్పర్లో ఉన్నటువంటి కంకరంతా ఆర్టీసీ మొదటి 6 సీట్లలో కూర్చున్నటువంటి ప్రయాణికుల పైన పడిపోయి కూరుకుపోయి ఊపిరాడక మరి చాలా మంది చనిపోవడం జరిగింది। అక్కడ స్పాట్లోనే చనిపోవడం జరిగింది। చాలా బాధాకరమైన విషయం। ఎంతో విలువైన నిండు ప్రాణాలు ఒక టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల అతివేగం వల్ల అధిక లోడ్ వల్ల అజాగ్రత్త వల్ల మరి ఈనాడు విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి। ముఖ్యంగా ఈ ప్రమాదానికి గల కారణాలను కనుక అనలైజ్ చేస్తే టిప్పర్లో 30 టన్నులు ఉండవలసినటువంటి లోడు 60 టన్నులకు పైగా ఉంది। ఆ టిప్పర్ కంకర పైన ఎలాంటి ప్రొటెక్షన్ కవర్ కానీ ఎలాంటిది వాడుకోలేదు। ఒకటి అతివేగం మూల మలుపుల దగ్గర సాధారణంగా మరి ఎలాంటి మలుపైనా ఏ రోడ్ అయినా హైవే కానీ మామూలు గ్రామం కానీ శివారు ప్రాంతం కానీ కొద్దిగా నార్మల్ స్పీడ్లో వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంటుంది। కానీ ఇక్కడ టిప్పర్ డ్రైవరు అలా స్లో చేయకుండా చాలా స్పీడ్గా తిప్పడం వల్ల ఎదురుగా వస్తున్నటువంటి బస్సును ఢీకొట్టి ఈ యొక్క ప్రమాదానికి మరి కారణమైంది। ఈ యొక్క ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ అదే మాదిరిగా ఈ టిప్పర్ డ్రైవర్ ఇద్దరు కూడా ఎదురుగా ఉన్నారు కాబట్టి స్పాట్లోనే గుద్దుకొని చనిపోవడం జరిగింది। అయితే కండక్టర్ మాత్రం వెనకల ఒక మహిళా కండక్టర్ వెనకల ఎడం వైపు ఉండడం వల్ల ఈ ప్రమాదంలో మరి స్వల్ప గాయాలతో బయటపడ్డది। మరి ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించి సుమారు ఉదయం 6:15 జరిగినటువంటి ప్రమాదాన్ని తెలుసుకొని వెంటనే అక్కడికి స్థానిక పోలీసులు ట్రాఫిక్ మిగతా సిబ్బంది అందరూ కూడా వెళ్ళేసి జేసీబీల సహాయంతో ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి కంకరనంతను కూడా వెలికి తీసి ఆ కంకర కింద ఉన్నటువంటి క్షతగాత్రులను కానీ మరణించిన వారిని కానీ బయటికి తీసి వాళ్ళను స్థానికంగా ఉన్నటువంటి చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి కొందరిని ప్రైవేట్ ఆసుపత్రికి మరి ఈ మాదిరిగా తరలించడం జరిగింది। ప్రభుత్వ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి మరి రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు స్థానిక చేవెళ్లకు పోటీ చేసినటువంటి భీమ్ భరత్ కాళ యాదయ్య వీళ్ళందరూ కూడా కలిసి అక్కడ స్థానిక చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి క్షతగాత్రులను పరామర్శించడం జరుగుతుంది। మరి ఇంకో కారణం ఏం తెలియవస్తుందంటే ఈ బస్సులో కూడా అధిక శాతం ఉన్నారు ప్రయాణికులు 56 సీట్లుంటే 70కి పైగా ఇందులో ప్రయాణిస్తున్నారు। ఎలాగూ ఫ్రీ బస్సు సౌకర్యం ఉంది కాబట్టి ఈ యొక్క బస్సులో మహిళలే అధిక శాతం ఉన్నారు। చనిపోయిన వాళ్ళలో కూడా ఒక 12 మంది మహిళలు చనిపోయినట్టు నిర్ధారించారు అధికారులు। పూర్తిగా ఒక 21 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు। మరి ఈ ప్రమాదంలో ఇంకో విషాదకరమైన విషయం ఏంటంటే ఒక తల్లి ఒక 15 నెలల చిన్న కూతురు చనిపోవడం, ఒకే కుటుంబానికి చెందినటువంటి 3 అక్కచెల్లెళ్ళు ఒక వివాహ ఫంక్షన్కి తాండూరు వెళ్ళి తిరిగి హైదరాబాద్లో వాళ్ళు ఉన్నత చదువులు కొనసాగిస్తున్నారు। అక్కడ నుంచి వచ్చే క్రమంలో మరి ఈ ప్రమాదంలో ఇరుక్కొని మరణించడం అనేది అందరినీ కూడా మరి కంటతడి పెట్టిస్తుంది। మరి దేశ ప్రధాని చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటనపై తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు। మృతుల కుటుంబాలకు రూపాయలు 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు। క్షతగాత్రులకు రూపాయలు 50,000 చొప్పున సాయం ప్రకటించారు ప్రధాని మోడీ। మృతుల కుటుంబాలకు తన ప్రగాఢమైన సానుభూతి ఉంటుందని తెలియజేశారు। అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించింది। మృతుల కుటుంబాలకు రూపాయలు 5 లక్షల ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది।
బస్సు ప్రమాదంపై మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, డీజీపీ, సిపిలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆసుపత్రికి చేరుకొని బాధితులను, క్షతగాతులను పరామర్శించారు మంత్రులు.